అది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇంకెక్కడుందిరా ఇది? రే వీడియో చేద్దా. రే ఏంద్రా ఇది? ఇల్లంతా చిందర వందర చేసినావేంద్రా? ఏం ఎదుగుతున్నావురా? పాన్ కార్డు పోయిందిరా, మళ్ళీ కొత్త తీసుకోవాలంటే 500-600 బొక్క. ఎటు పోయిందో ఏమో ఇది. పాన్ కార్డ్కి 500-600 ఎందుకురా? జస్ట్ 50 రూపీస్ పెడితే చాలు, నీ పాన్ కార్డ్ నీ ఇంటికి వస్తుంది. దానికోసం బ్రౌజర్ లో రీప్రింట్ పాన్ కార్డ్ అని సెర్చ్ చేసి ఇక్కడ NSDL అని వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటది. మనం పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఆధార్ కార్డ్ నెంబరు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ లో మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసి హ్యూమన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి కింద సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మొబైల్ నంబర్ ని సెలెక్ట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అగ్రి చేసి జనరేట్ OTP పైన ట్యాప్ చేయాలి. ఈ OTP ఎంటర్ చేసిన తర్వాత 50 రూపీస్ అయితే పే చేయమంటది. ఈ 50 రూపీస్ పేమెంట్ కంప్లీట్ చేయగానే మన పాన్ కార్డ్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ 15 to 20 వర్కింగ్ డేస్ లోపు మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి పాన్ కార్డ్ అనేది ఇండియన్ పోస్ట్ ద్వారా డెలివరీ అయిపోతుంది.